హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజైతే చికెన్ పచ్చడి ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను చేసిన విధంగా ప్రిపేర్ చేయండి, చాలా బాగా వస్తుందండి. నేనైతే ముందుగానే శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. కొంచెం నిమ్మరసము, కొంచెం పసుపు వేసి కడుక్కుంటే నీసు వాసన అనేది రాదండి. తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న చికెన్ ముక్కలన్నీ వేసి కలుపుకోవాలండి. చాలామంది చికెన్ ముక్కల్ని ఉడకబెట్టి ఫ్రై చేస్తూ ఉంటారు కదండి, అలా చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అందరూ బయట నుంచి తీసుకొని తింటారండి చికెన్ పచ్చడి. ఇంట్లో కూడా ఈజీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా వస్తుందండి. ఒకసారి అయితే ఇలా ప్రిపేర్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉండాలి. చికెన్ ముక్కల్లో వాటర్ అంతా ఎక్కేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత నూనె పైకి వచ్చినప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలండి. తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి, వేగనివ్వాలి. అప్పుడైతేనే చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత అయితే మనకు కావాల్సిన పదార్థాలు కూడా తీసేసుకోవచ్చండి. నేనైతే ఫ్రెష్ అల్లం పేస్ట్ తీసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. చికెన్లో నీరు మొత్తం విగ్గేంత వరకు మనము ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు అయితే తర్వాత మనం కొంచెం అల్లం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా చూసారు కదండి, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. మగ్గాక మనము కారము, కొంచెం పసుపు వేసి 1 మినిట్ వరకు కలుపుతూ ఉండాలండి. తర్వాత స్టవ్ బంద్ చేసి నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్టీగా చికెన్ పచ్చడి రెడీ అయినట్టేనండి. వేడి వేడి అన్నంలో ఇలా కొంచెం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. కిడ్స్ కూడా ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. కిడ్స్ అనే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా మంచిగా తినేస్తారండి. ఇలా ఒకసారి అయితే ప్రిపేర్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.